ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మరి దీన్ని అతిగా వాడుతున్నారా? దీనివల్ల వచ్చే అనర్థాలు ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వల్ల అసలు చాలా ఉపయోగాలు అంటున్నారు కదా, అనర్థాలు అంటున్నారు ఏంటి అనుకుంటున్నారు కదా. ఏదైనా సరే అతిగా వాడితే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి చాలామంది దీని మీద అతిగా ఆధారపడి సమస్యలు కూడా తెచ్చుకుంటున్నారు. దానివల్ల లేనిపోని హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. మరి దీనిపైన మరింత సమాచారం ఇవ్వడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మరి అసలు అది లేకుండా ఏది లేదు, వర్క్ అవ్వదు అంటారు. ఆల్రెడీ ఉద్యోగాలే పోతున్నాయి దానివల్ల. అంటే 100 మంది చేసే పని ఒక్కటే చేస్తుందని కూడా అంటున్నారు, టాక్ వింటున్నాం మనం. మరి దానివల్ల అనర్థాలు కూడా ఉన్నాయి అంటున్నారు కదా మేడం. ఏంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువ వాడితే? ఏదన్నా అండి, రైట్ ఉందంటే లెఫ్ట్ ఉంటుంది కదా, మంచి ఉందంటే చెడు ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ బట్ న్యాచురల్. మనకి ఇప్పుడు ఏఐతో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి. మెడికల్ ఫీల్డ్ అంటారా, ఎడ్యుకేషన్ ఫీల్డ్, ఎంటర్టైన్మెంట్, ఫైనాన్స్, చాలా ఉన్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఎడ్యుకేషన్ తీసుకుంటాను. ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా మనము ఏఐ తీసుకొచ్చేసాం. చాలా మంచిది, ఎందుకంటే ఒక కాన్సెప్ట్ అర్థం కాంది పిల్లలకి ఇంకా చక్కగా విడమర్చి చెప్పగలుగుతున్నాము అని. కానీ దానికి డౌన్ సైడ్ కూడా ఉంది. స్కూల్లో టీచింగ్ అండ్ లెర్నింగ్ అంటే ఏంటి, ఒక హ్యూమన్ టచ్ అనేది ఉండాలి కదా. అది పోయినట్టే కదా. అక్కడి నుంచి నేర్చుకోవాలి, నేను ఏఐతో నేర్చుకోవాలి అంటే అది ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. నేను స్కూల్కి అక్కర్లేదు, నీకు యూనివర్సిటీనే అక్కర్లేదు, అదేదో ఇంట్లో కూర్చొని మొత్తం చదువుకోవచ్చు. ఆలోచించండి, కోవిడ్లో మనకి సిచ్యువేషన్ ఎట్లా ఉండింది, పిల్లలందరూ ఇంట్లో ఉండినారు కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అదే మనము ఏఐకి కూడా రిలేట్ చేయగలము. కోవిడ్ ముందర KG1 KG2లో ఉన్నారు పిల్లలు. ఫస్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి డే లాంగ్ అవుతుంది కదా స్కూల్లో. అంటే ఆ టైంలో కోవిడ్ వచ్చింది. ఒక సంవత్సరంన్నర వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు. దాని తర్వాత వాళ్ళు స్ట్రైట్ అవే సెకండ్ క్లాస్కి వెళ్ళారు. ఈ ఫస్ట్ క్లాస్ పోయింది. ఆ సెకండ్ క్లాస్కి వచ్చిన పిల్లలు ఇప్పుడు ప్రాబబ్లీ 5th క్లాస్లో ఉన్నారు. నా దగ్గరికి ఎన్ని కేసులు ఉన్నాయంటే వాళ్ళకి ఆ ఐసోలేషన్ అలవాటైపోయి బయటికి రాలేక ఒక సోషల్ స్టిగ్మా అనేది వచ్చేసి ఎవరితోనూ మాట్లాడరు, ఏమీ లేరు. దే వెరీ హ్యాపీ విత్ స్క్రీన్. అది డౌన్ సైడ్ కాదా? మన కోవిడ్ నుంచి నేర్చుకున్నది ఏంటి, అంతాను ఐసోలేషన్లో ఉండిపోవటం. ఐసోలేషన్ ఇవి అవి సర్టన్ లిమిట్ ఉంటుంది దానికి. ఇప్పుడు ఈ ఏఐని ఎంత అడ్వాన్స్డ్గా తీసుకొచ్చిందంటే ఎడ్యుకేషన్లో పిల్లలు ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు. పిల్లలకి ఆ సిస్టమ్ అనేది ఇచ్చేస్తే దే కెన్ ఆర్టికులేట్, దే కెన్ నావిగేట్. వాళ్ళు ఏమి నేర్చుకోవాలనుకున్నది చక్కగా నేర్చుకుంటున్నారు. కాకపోతే ఇన్ ఐసోలేషన్, దట్స్ ద డౌన్ సైడ్. బయటికి రాకుండా నా లోకంలో నేను బతికిపోతున్నాను. ఇంతకు ముందర ఒక జోక్ ఉండేది, ఐ డోంట్ నో హౌ ఫార్ అకౌంటెంట్స్ తీసుకుంటారు. అక్కడ భూమి ఇదైపోయిన ఎర్త్క్వేక్ వచ్చిన ఒక అకౌంటెంట్ కంటే ఒక 4 గాడ్లు ఫైల్స్ ఇచ్చేస్తే వాళ్ళ నంబర్లు వేసుకుంటూ ఉండేవాళ్ళు అంట. బయట ఏమవుతుందో ఏదో. ఇప్పుడు అకౌంటెంట్ కాదు, ఎవరు కాదు, అందరూ అట్లనే తయారైపోతాం మనం. సో నాకు అనిపించేది ఏఐ అడ్వాంటేజ్ ఉంది, చాలా అడ్వాంటేజ్ ఉంది. నా ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలోనే చాలా అడ్వాంటేజ్ ఉంది. వన్ ఆఫ్ ది డౌన్ సైడ్ ఈజ్ ఐసోలేషన్లోకి వచ్చేస్తుంది. మనుషులతో కాంటాక్ట్ లేదు, మనం సోషల్ బీయింగ్స్ కదా, అదొక డిసడ్వాంటేజ్. మీకు ఇంకో డిసడ్వాంటేజ్ చేయాలని నేను చాలా లిస్ట్ రాసుకున్నాను, కొన్ని మీకు చెప్తాను. ఈ హ్యూమన్ టచ్ అయిపోయినప్పుడు హ్యూమన్ లేజినెస్ కూడా వస్తుంది. అంటే ఏంటి, నేను ఒక్కనే కదా, ఏంటి నేను ఇంతకు ముందర జూమ్ కాల్లో షర్ట్ మీద వేసుకుని కింద షార్ట్స్ వేసుకుని కూర్చునేవాళ్ళు చూడు, లేజినెస్. అన్నీ దగ్గర పెట్టుకుంటాను, నేను లేవక్కర్లేదు. ఐసోలేషనే కాదు, లేజినెస్. దాంతో ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయితే ఇంకో థర్డ్ పాయింట్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఆ జాబ్ ఉంటుందో లేదో అన్న స్ట్రెస్సే కాదు, ఇప్పుడు నా హెల్త్ ఇట్లా అయిపోయింది, నేను ఇంత యాంటీ సోషల్ అయిపోయాను. ఇవన్నీ అన్నెసెసరీ కదా, అన్నెసెసరీ. సో ఏదన్నా సరే ఏఐ ఒక లిమిట్ ఉంది, అంతవరకు యూజ్ చేయండి. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో అంటారా, రోబోటిక్ సర్జరీ ఉంది. ఇట్స్ ప్రిసైజ్ అండ్ ఇట్ డస్ నాట్ గెట్ టైర్డ్.
24 hours సర్జరీ చేయమన్నా ఒక కంప్యూటర్ ఒక ప్రోగ్రామ్ చేసేస్తే అయిపోతుంది కదా. అదొక మండేన్ వర్క్, ఒక రెగ్యులర్ వర్క్. మన హ్యూమన్స్ కదా, మనం రోజు అదే పని చేయకపోతే అబ్బా బోర్ రా బాబు అనుకుంటామని లేదు. ఖచ్చితంగా. సో ఆ బోర్డమ్ అనేది లేకుండా ఉండాలి. ఏంటి ఆ ఏఐ కొంచెం తగ్గించుకుంటే, ఓ ఓకే ఇవాళ ఇది చేశాను రేపేం చేయను. ఓకే, ఏఐ ఏంటి ఒక స్టిపులేటెడ్ స్కెడ్యూల్ కదా, రోజు అదే అరిగిపోకుండా టైర్సమ్ లేకుండా అలా చేసుకుంటూ పోతుంది. మనం మనుషులం చేయగలమా? మనకేంటి రోజుకు టైప్ ఆఫ్ ఫుడే కావాలి మనకి. ఇవాళ బ్రేక్ఫాస్ట్ నేను ఇడ్లీ తింటే రేపు ఇడ్లీ పెట్టాను అనుకో, అమ్మ ఇడ్లీనేనా అన్నట్టు అడుగుతాం. మన క్రియేటివిటీ పోతుంది కదా. టూ మచ్ డిపెండెంట్ అంటే మన క్రియేటివిటీ పోతుంది, లేజీ అయిపోతాం. హ్యూమన్స్తో అసలు టచ్ లేకుండా ఏదో మన లోకంలో మనం బతికేస్తున్నాం. ఇది పిల్లలకి నాకు అస్సలు అడ్వాంటేజే అనిపించలేదు. ఒక లిమిట్ దాటిన తర్వాత ఎంతవరకు అంతవరకే. ఇంకొక పాయింట్ చెప్పాలనుకున్నానండి నేను. మీరు అన్నారు ఎంప్లాయ్మెంట్ అనేది ఏఐ శుభ్రంగా ఊడ్చుకుని పోతుంది, 100 కొద్ది ఎంప్లాయ్మెంట్ పోతుంది. దానికి ఇవాళ నేను ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అనుకోండి, ఓకే, నాకు జాబ్ రావటమే గగనమైపోయింది. నేను ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు చేశాను అనుకో, నేను బయటికి వచ్చేటప్పటికి అది చేంజ్ అయిపోతుంది, అది ఇవాల్వ్ అయిపోతుంది. దానికి నేను అప్స్కిల్ చేసుకుంటున్నాను. అంటే జీవితాంతం నేను చదువుతూనే ఉండాలి, నేను అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి, విచ్ ఇస్ బట్ న్యాచురల్. బట్ దాంట్లో ఏంటంటే ఒక క్రియేటివ్ ఎలిమెంట్ అనేది మర్చిపోతున్నాం. అదేంటి, ఏఐ ఈజ్ అ ప్రోగ్రామ్, ఇట్స్ అ మెషిన్ వర్క్. మన క్రియేటివిటీ ఏమైంది? మనం అక్కడే ఆగిపోతున్నాం. సో ఆ క్రియేటివిటీని చంపేసుకుని మనుషులు అంటారు చూడు, ఇది హ్యాండ్ పెయింటెడ్, ఇది మెషిన్ పెయింటెడ్, ఫినిష్. క్రియేటివిటీ ఎంత పోలేదు. ఇప్పుడు హ్యాండ్ పెయింట్ అనుకోండి, ఇవాళ మీరు ఒకటి వేసింది రేపు అదే నకలు చేసి సేమ్ అదే మీరు దింపమంటే దింపగలరా? ఎక్కడో ఒక చోట చేంజ్ రాదా? ఇజంట్ దట్ క్రియేటివిటీ? ఇవాళ యూజ్ చేసిన కలర్స్ రేపు నాకు నచ్చలేదు. మీ అంతటి మీరు, మన మనస్సు, మనం మనుషులము, మన సోషల్ స్టిగ్మా కాకుండా మన సోషల్ వాల్యూస్ అండ్ ఫ్రీడమ్ అనేది మనం మర్చిపోతుంది. ఏ మంచిదే, బట్ నాట్ సో మచ్. మేడం, మీరు ఐసోలేషన్ అన్నారు ఇందాక, అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు ఏఐలో కొత్తగా క్యారెక్టర్ కూడా డిజైన్ చేస్తున్నారంట, ఇదొకటి. అంటే ఇక ఎలోన్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి, చాలా కొంతమంది ఎలోన్గా ఉండాలని ఫీల్ అవుతూ ఉంటారు. ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసుకొని ఇంకా వాళ్ళతోటే మాట్లాడడం, ఇంకా అన్నీ ఇంకా మాట్లాడడమే కదా, ఎమోషన్స్ని కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటారంట. మరి అసలు ఇదేంటి క్యారెక్టర్ ఏంటి అసలు? చిత్ర విచిత్రం కాదు. ఇంకో మనిషి ఇంట్లో ఉంటే నీకేం పోతుంది కదా. ఒక హ్యూమన్ టచ్ అనేది అదే అంటారు చూడండి, మెంటల్ హెల్త్లో ఒకళ్ళు వచ్చి నీకు ప్యాట్ చేశారు, ఒక హగ్ ఇచ్చారు, ఒక కిస్ ఇచ్చారు, ఎంత పవర్ఫుల్ అది. యూ కెన్ ఫీల్ దట్. అది ఈ క్యారెక్టర్ నేను చెప్పాలి, నన్ను హగ్ చెయ్యి, నన్ను ప్యాట్ చెయ్యి, నన్ను ఎంకరేజ్ చెయ్యి అని నేను చెప్పాలి, చెప్పి చేయించుకోవాలి. ఏమన్నా అర్థం ఉందా అసలు? ఓకే, మరీ ఐసోలేషన్లో ఉన్నోళ్ళు అంటే దెర్ ఇస్ సీరియస్లీ సమ్ ఇష్యూ, ప్లీజ్ గెట్ సమ్ హెల్ప్. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇట్. ఈ క్యారెక్టర్స్ అవన్నీ ఫర్ ఎంటర్టైన్మెంట్ అంటే దట్ ఈస్ ఫైన్, బట్ నాట్ ఫర్ లివింగ్ కదా. మనిషిగా బతుకుతున్నప్పుడు ఇవన్నీ ఎందుకు మనకి? బయటికి రా, నలుగురితో కలు, నీ అంతటి నీ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఆ లేజినెస్ పోతుంది, కొంచెం క్రియేటివిటీ అనేది సస్టైన్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పటికీ ఒక టార్గెటే ఉంటుంది మనకి కదా. ఇప్పుడు వచ్చి వందలు వేలు జాబులు పోతున్నాయి అంటే మనం క్రియేట్ చేసుకోవాలి కొత్త జాబ్స్. ఇప్పుడు అది ఎట్లా క్రియేట్ చేసామో ఇంకా కొత్త జాబ్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఐ థింక్ ఏఐ ఈజ్ నీడెడ్, but not to an extent where you feel that oh this is life. So మంచిదే, బట్ అతిగా యూజ్ చేయవలసిన అవసరం లేదు. అంటే మనం క్రియేటివిటీని కిల్ చేస్తుంది అంటున్నారు. ఐసోలేషన్ ఒకటి, ఇంకా లేజినెస్, డిప్రెషన్, కొంచెం స్ట్రెస్. మరి వాట్ అబౌట్ లాంగ్వేజ్ మేడం? లాంగ్వేజ్ మీద కూడా కొంచెం దెబ్బతీస్తుంది అని చెప్పేసి వింటున్నాం మనము, అది ఎలా ఉంటుంది? ఇప్పుడు మనము మాట్లాడుతున్నామండి, నా తెలుగు టూటీ పూటీ, నా ఇంగ్లీష్ టూటీ పూటీ ఉంది, బట్ స్టిల్ మనం మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాం కదా. ఇప్పుడు పిల్లలు
టైప్ చేసి పంపించేస్తున్నారు, స్పెల్ చెక్ ఉంది, గ్రామర్ చెక్ ఉంది. అదే వాళ్ళు బయటకు వచ్చి స్పెల్లింగ్ ఏంటరా అంటే మర్చిపోయాను అంటారు. క్యాల్కులేటర్ ఓవర్ యూజ్ ఆఫ్ ఇట్, ఫినిష్డ్. మన మెంటల్ మ్యాథ్ ఎక్కడ పోయింది? మనం మెంటల్ మ్యాథ్ కావాలి, మనకి అబాస్కస్ కావాలి, మనకి ఈ వేదిక్ మ్యాథ్ కావాలి. ఎందుకు? మనకి చిన్నప్పుడు ఉండిందా? లేదు కదా. ద మోర్ వీఆర్ అడ్వాన్సింగ్, ద ఫర్గెటింగ్ అవర్ రూట్స్. సో నాకు అనిపించేది మన క్రియేటివిటీ అనేది ఇట్స్ అ కాన్స్టెంట్ వన్, ప్రొవైడెడ్ మనకి మనము ఆపర్చునిటీ ఇచ్చుకోవాలి. ఇఫ్ నాట్ దిస్ సంథింగ్ ఎల్స్. ఏఐ ఒకటి ఇస్తే మనం ఇంకోటి ఆలోచించుకోవాలి. అది నాకు అనిపించేది తెసేసుకో. ఓవరాల్గా చెప్పండి, ఏ వల్ల మనిషికి లాభమా నష్టమా అంటే? వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్. 50% అటు ఇటు 50% అని కానీ చెప్తాను. ఎక్కువగా ఏది చేయొద్దు. అంటే నేను ఇప్పుడు పేషెంట్ అనుకోండి, నాకు సర్జరీ అనుకునే ఏఐతో ప్రిసైజ్గా అక్కడికి కట్ అంతే కరెక్ట్గా ఉంటుంది. నాకు ఇట్స్ ప్రోగ్రామ్. నా డాక్టర్ అలసిపోక్కర్లేదు, వేస్టేజ్ ఆఫ్ ఎనీథింగ్ అవ్వలేదు, సేఫ్టీ సెక్యూరిటీ హైజీన్ అంతా ఒక మండేన్ వర్క్ అనమాట. ఒకళ్ళు వస్తారు, ఒకటి వచ్చింది చేసింది వెళ్ళిపోయింది. సో నాకు ప్రాబ్లమే ఉండదు. బట్ నేను ఒక ఎడ్యుకేషనిస్ట్ లాగా చూస్తే హ్యూమన్ టచ్ పోతుంది కదా అనిపిస్తుంది నాకు. మనకి గురుకులం అనేది ఏంటి? మనకి గురువు చెప్పాలి, మనం వినాలి, అక్కడ ఒక డిస్కషన్ అవ్వాలి, మనము ఒకళ్ళకొకళ్ళు మన ఎక్స్ప్రెస్ చెయ్యాలి మన ఐడియాస్. నువ్వు ఎంత మెషిన్తో చెప్పినాను అది ప్రోగ్రామ్ చేసి ఓకే రీబూటెడ్ అన్నట్టే ఉంటుంది కదా. బట్ నాకు అనిపించేది 50% ఉండాలి. ఇది ఎక్కువ అది తక్కువ అని నేను అనను. అది కావాలి మనకి, ఇది కావాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా.